సంచలనం సృష్టించిన బాలికకి సంబంధించి ఒక కేసు ఏదైతే వృద్ధుడు ఉన్నాడో నిన్న అసభ్యంగా ప్రవర్తించడం ఈ ఘటన అయితే మాత్రం ఏపీలో సంచలనంగా మారిన పరిస్థితి నెలకొంది. నిన్న సాయంత్రం ఈ ఘటనకు సంబంధించి వృద్ధుడిని మీడియా ముందు కూడా పోలీసులు ప్రవేశపెట్టిన పరిస్థితి నెలకొంది. పెద్దపురం డీఎస్పీ శ్రీహర్రాజ్ మీడియాతో మాట్లాడారు. ఈ తరుణంలో ఒక ట్విస్ట్, ఈ విషయంలో ఒక ట్విస్ట్ నెలకొందని చెప్పుకోవచ్చు. రాత్రి 10 గంటల సమయంలో న్యాయమూర్తి ముందు హాజరుపరిచేందుకు అయితే మాత్రం పోలీసులు తీసుకెళ్తున్న తరుణంలో అతని పర్సనల్ ప్రాబ్లం, అంటే పెద్ద ఆయన కాబట్టి వయసు రీత్యా ఆయనకి టాయిలెట్ వచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం ఈ కోమటి చెరువు ప్రాంగణంలో ఆపితే ఆయన ఈ కోమటి చెరువులో దూకినట్లుగా పోలీసు వర్గాలు కానీ స్థానికులు చెబుతున్న పరిస్థితి మాత్రం నెలకొంది. దీంతో పోలీసు యంత్రాంగంతో పాటు గజయితగాళ్ళంతా కూడా ఇక్కడ చేరుకుని అతని కోసం గాలింపు చర్యలు అయితే మాత్రం చేపడుతున్న పరిస్థితి మాత్రం నెలకొంది. రాష్ట్రమే కాదు దేశవ్యాప్తంగా ఈ ఘటనకు సంబంధించి పెద్ద ఎత్తున ఈ వీడియోలనే కూడా వైరల్ గా మారిన పరిస్థితి మాత్రం నెలకొంది. ఈ కాకినాడకు సంబంధించి విద్యార్థిని ఏదైతే సమీప గురుకుల హాస్టల్లో చదువుతుందో ఈ విద్యార్థిని అక్కడి నుంచి తాతనవుతానంటూ కూడా అక్కడి నుంచి తీసుకెళ్లిన పరిస్థితి మాత్రం నెలకొంది. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన నేపథ్యంలో కుటుంబ సభ్యులంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టిన పరిస్థితి మాత్రం నెలకొంది. ఇలాంటి తరుణంలో నిన్నంతా కూడా ఈ విషయానికి సంబంధించి ఒక గందరగోళ పరిస్థితి మాత్రం నెలకొంది. అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాదాపు రూరల్ సిఐ చెన్నకేశ్వరరావు కావచ్చు, డిఎస్పీ శ్రీహర్రాజ్ కావచ్చు, ఇందుకు సంబంధించి దాదాపు రోజుల్లోనే అతనికి పెద్ద ఎత్తున శిక్ష పడే విధంగా చర్యలు తీసుకుంటామంటూ కూడా పేర్కొన్న పరిస్థితి మాత్రం నెలకొన్నాయి. ఇలాంటి తరుణంలో ఈ విషయంలో ఒక బిగ్ ట్విస్టే నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాత్రి 10 గంటల సమయంలో ఆ వ్యక్తిని ఈ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచేందుకు అయితే మాత్రం పోలీసులు తీసుకెళ్తున్న తరుణంలో అతను సరిగ్గా మనం ఇప్పుడు ఉంటున్న ప్రాంతం ఏదైతే కోమటి చెరువు ఉందో ఇదే ప్రాంతంలో అతనికి పర్సనల్ ప్రాబ్లం టాయిలెట్ వచ్చిన నేపథ్యంలో జీపు ఆపిన పరిస్థితి నెలకొంది. ఒకసారిగా టాయిలెట్ వేసుకుంటూనే ఈ చెరువులో దూకేసినట్లుగా అయితే మాత్రం పోలీసులు చెబుతున్నారు. పోలీసులు గాలింపు చర్యలు అయితే మాత్రం చేపడుతున్నారు. ఘటనా ప్రాంతానికి పట్టణ సీఐతో పాటు పోలీసు యంత్రాంగం అంతా కూడా చేరుకుని ప్రత్యేకంగా సార్ ఏ విధంగా జరుగుతుంది, ఏంటి అసలు ఏం జరిగింది? అంటే ఇన్వెస్టిగేషన్ రూరల్ పరిధి కదా, ఇక్కడ జరిగింది ఏంటి అసలు? అంటే రాత్రి నాకు ఫోన్ వచ్చింది, రూరల్ ఎస్ఐ గారు ఫోన్ చేశారు. వాళ్ళ ముద్దాయి ఇక్కడ చెరువులో దూకేసినట్టు. నేను వెంటనే నైట్ ఫైర్ డిపార్ట్మెంట్ ని తీసుకొని వచ్చాము. రెస్క్యూ ఆపరేషన్ ఏమైనా చేయడానికి లేట్ నైట్ వల్ల అది వీలు పడలేదు. లైటింగ్ ఫెయిల్యూర్ ప్లస్ గజయితగాళ్ళు కూడా అందుబాటులో లేరు. మళ్ళీ మార్నింగ్ వీళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ చర్చింగ్ ఆపరేషన్ చేస్తున్నాము. వాహనం దూకినట్టు మీరు ఉన్నారా? అసలు ఏంటి విషయం, ఏం జరిగింది రాత్రి? నేను లేనండి, నేను టౌన్ లో ఉంటాను. వీళ్ళు కోర్టుకు తీసుకెళ్తున్న క్రమంలో ఇక్కడ బాత్రూమ్ కి అని చెప్పి ముద్దాయి దిగి చెరువు వరకు వచ్చేసి దూకేసినట్టు వాళ్ళు చెప్పారు. వెంటనే నేను ఫైర్ డిపార్ట్మెంట్ తీసుకొని ఇక్కడికి రావడం జరిగింది. 1 అవర్ పాటు ఇదంతా సరౌండింగ్స్ కూడా చర్చింగ్ చేసాం నైట్. ఇంకా బాగా మిడ్ నైట్ అవడంతో లైటింగ్ ఒకటి లేదు, రెస్క్యూ ఆపరేషన్ కూడా కష్టమైన ఫైర్ డిపార్ట్మెంట్ వారి సలహా మేరకు మళ్ళీ ఎర్లీ మార్నింగ్ చర్చింగ్ ఆపరేషన్ పెట్టాము. ఇది పట్టణానికి సంబంధించి టౌన్ సిఐ విషయాలు ఈ విధంగా తెలిపిన పరిస్థితి మాత్రం నెలకొంది. మొత్తానికి ఈ ప్రాంతం అంతా కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. దాదాపు ఈ రహదారి అంతా కూడా పెద్ద ఎత్తున పలువురు చేరుకుని విషయం ఒక ఆసక్తికర విషయం కావడంతో పెద్ద ఎత్తున పలువురు కూడా ఈ చెరువు ప్రాంతానికి చేరుకున్నారు. అయితే రాత్రే ఈ ప్రాంతానికి చేరుకుని స్విమ్మింగ్ ఏదైతే ఎవరైతే దూకేస్తాడో ఆ వ్యక్తిని కాపాడేందుకు ప్రయత్నాలు చేస్తాం. అయితే చీకటి పడడంతో వారందరినీ కూడా ఈ ఏదైతే సహాయక చర్యలకు కాస్త ఆటంకం ఏర్పడిన పరిస్థితి నెలకొందని చెప్పి పట్టణ సీఐకి సంబంధించి నాగదుర్గ పట్టణ సీఐ తెలియజేశారు. ఈ నేపథ్యంలో ఇక్కడి నుంచి ఉదయాన్నే మరలా గజయితగాళ్ళు కావచ్చు వీరంతా కూడా ఈ కోమటి చెరువు వద్దకు చేరుకుని ఆ వ్యక్తి కోసం అయితే మాత్రం గాలింపు చర్యలు చేపడుతున్న పరిస్థితి మాత్రం ప్రస్తుతం కోమటి చెరువు ప్రాంగణానికి దాదాపుగా మనం వచ్చిన పరిస్థితి మాత్రం నెలకొంది. ఈ ప్రాంగణం అంతా మనం చూసే ప్రయత్నం చేద్దాం. దాదాపుగా గజయితగాళ్ళంతా కూడా ఇక్కడ చేరుకుని దాదాపు లోతు ఉంటుంది. ఇక్కడ ఇందులో కూడా చేపలు కూడా పెంచుతారు. దీన్ని చేపల చెరువు అని కూడా స్థానికులు పిలుస్తూ ఉంటారు. ఈ సందర్భంగానే ఈ వ్యక్తి కోసం అయితే మాత్రం వెతుకులాట కొనసాగుతుంది. ఏదేమైనా ఈ ఘటనకు సంబంధించి ట్విస్టులు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వయసుతో సంబంధం లేకుండా దాదాపు 63 సంవత్సరాలు ఒక వృద్ధుడు ఆ విధంగా విద్యార్థిని దాదాపు 14 సంవత్సరాల విద్యార్థిని తీసుకువెళ్ళడం ఒక ట్విస్ట్. అయితే నిన్న సాయంత్రం ఈ విషయంపై పెద్దాపురం డిఎస్పీ శ్రీహర్రాజ్ కావచ్చు, రూరల్ సిఐ చెన్నకేశ్వరరావు కావచ్చు కూడా మీడియా సమావేశం నిర్వహించారు. ఖచ్చితంగా శిక్ష పడుతుందని అనేక సెక్షన్లు ఏదైతే ప్రతిపక్షాలు కావచ్చు లేదంటే ప్రజలు కావచ్చు ఏదైతే ఆరోపించారో వాటి తగ్గట్టుగా సెక్షన్లన్నీ కూడా వేసిన పరిస్థితి నెలకొంది. ఇలాంటి తరుణంలో మరలా రాత్రి 10 గంటలకు అతన్ని జడ్జి గారి ముందు ప్రవేశపెట్టే తరుణంలో ఇలాంటి ఘటన చేయడం చర్చనీయాంశంగా మారింది. అయితే ప్రస్తుతం అయితే మాత్రం గాలింపు చర్యలు అయితే మాత్రం పోలీసులు చేపడుతున్నారు. అయితే ఏమైంది, దూకేసిన తర్వాత ఏం జరిగింది అయితే ఒకవేళ బహుశా ఏం జరిగిందంటే మాత్రం మరి కొద్దిసేపులో తెలియాల్సింది. ప్రస్తుతం అయితే మాత్రం గాలింపు చర్యలు అయితే మాత్రం చేపడుతున్న పరిస్థితి నెలకొంది. ఇది కాకినాడ జిల్లాకు సంబంధించి వృద్ధుడికి సంబంధించిన ఘటన అప్డేట్.